బాగున్నారా? ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి బొరుగులు ఉప్మా అండి. దీన్నే ఉడ్డాని కూడా అంటారు. ఇది ముందుగా బొరుగుల్ని ఈ విధంగా నానేసుకోవాలి 5 మినిట్స్. 5 మినిట్స్ అయిన తర్వాత నీళ్ళల్లో ఇలా వడేసుకోవాలండి. ఈ విధంగా వడేసుకొని పెట్టుకోవాలా పక్కన. ఇది 5 మినిట్స్ అన్న ఎక్కువ అవసరం లేదండి. దీన్ని వడేసుకున్న తర్వాత బాగా ముద్ద అవుతుంది 5 మినిట్స్ కన్నా ఎక్కువ నానేస్తే. దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం మీ ఇష్టం, ఆప్షనల్, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, నూనె, బాండి 3 స్పూన్స్ నూనె వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసి కొద్దిగా వేయించి ఎండుమిర్చి తుంచి వేయాలి. కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు బాగా వేసి కొద్దిగా పచ్చివాసన పోతే చాలండి, ఎక్కువ వేయించట్లేదు. పచ్చివాసన పోయేదాకా వేయిస్తే చాలు. తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి బాగా వేయించాలి. తర్వాత నాని వడేస్తున్న బొరుగులు బాగా వేయించాలి. మొత్తం కలిసేటట్టు కలపాలి బాగా. నేను కారం వేసానండి, మీ ఇష్టం, ఆప్షనల్, అది తినేవాళ్ళు వేసుకోవచ్చు. ఎందుకంటే పచ్చిమిర్చి అవన్నీ వేసాము కాబట్టి. దించే ముందు కొత్తిమీర, నిమ్మకాయ కలపాలని, నిమ్మకాయ లేదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.